గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ రమ్మగారు. గుడ్ మార్నింగ్ జయ. ఏంటి గుమ్మడికాయ ముందు పెట్టుకున్నావు? ఒక గుమ్మడికాయ ఉంటుంది, ఇంకో గుమ్మడికాయని పెట్టారంట. కాదు, 2 గుమ్మడికాయలు ఉన్నాయి, 3వ గుమ్మడికాయ పెట్టుకున్నాం. బూడిద గుమ్మడికాయ ఒడిగాలు. ఓకే. యాక్చువల్గా పూర్వకాలం ఇది వరకు అంటే కొంతకాలం క్రితం దాకా ఇది కేవలం దిష్టి గుమ్మడికాయ అని భావించేవాళ్ళు. నెంబర్ 1 బ్రాహ్మణులు మాత్రమే. క్షమించాలి, ఈ కమ్యూనిటీ పేరు ఎత్తుతున్నానని మీరేమనుకోకండి, అక్షరాల ఇది నిజం. మీరు తప్పిస్తే ఎవ్వళ్ళు తినరని వెక్కిరించేవాళ్ళు మా క్లాస్మేట్స్. ఓన్లీ బ్రాహ్మణులు తింటారు దిష్టి గుమ్మడికాయ అని. ఇప్పుడు అనుకుంటా నేను, ఈ బ్రాహ్మణులు తినేది పూర్వకాలం నుంచి బ్రాహ్మణులు తినటం వల్లే బ్రాహ్మణులు ఆరోగ్యంగా ఉన్నారు, ఏమిటో మేము తెలివిగా ఉన్నామని చాలా మంది అంటుంటారు కదా. బ్రాహ్మణులు తెల్లగా ఉంటారు, బ్రాహ్మణులు స్వచ్ఛంగా మాట్లాడతారు, అన్నీ తింటున్నారండి. ఇవాళ రేపు ఆ మాట ఏమీ లేదు, మనం అట్లా అంటానికి వీల్లేదు. కానీ ఇది మెయిన్ కోర్స్లో ఉంది ఇప్పటికీ కూడా. ఈ మెయిన్ కోర్స్గానే ఉంది. దీన్ని పులుసులో వేసుకుంటాము మేము. మామూలు పులుసులో వేసుకుంటాము, మజ్జిగ పులుసులో వేసుకుంటాము, దప్పలంలో వేస్తాము. తర్వాత ఏమో శనగపప్పు వేసి చేస్తాము, పులుసు కూర చేస్తాము. ఇవి 4 కాకుండా కూష్మాండ లేహ్యం అని ఎక్సలెంట్ పదార్థం ఒకటి తయారు చేస్తారు. ఈ మన మాదీపల రసాయనము, తర్వాత ఏమో మన చెవన్ప్రాష్ లాగా ఈ గుమ్మడికాయ తాలూకు లేహ్యము చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇటీవల తెలుసుకుని అందరు దీన్ని జ్యూస్ చేసుకుని తాగేస్తారు. రెగ్యులర్గా బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ మాత్రం గ్లాస్ కనుక రెగ్యులర్గా తాగితే నెల రోజుల్లో మీ స్కిన్ బాగుపడుతుంది, లివర్ బాగుపడుతుంది, బాడీ డీటాన్ అవుతుంది. ఇప్పుడు డీటాన్ వాటర్లు అంటున్నారు కదా, 100 గ్యాలన్ల నీళ్లు కూడా ఒక్క గుమ్మడికాయ జ్యూస్కి సాటి కాదు. అవును రమ్మగారు. సో ఈ గుమ్మడికాయని ఇప్పుడు ఇటీవల బాగా ట్రెండింగ్లో ఉంది. దీన్ని కమ్యూనిటీ బేసిస్ తో చూడొద్దు, అందరూ ఉపయోగించుకుందాం, అందరం వాడుకుందాం. అందరికీ మంచిదే, ఈజీగా సులువుగా దీంతో 4-5 పదార్థాలు చేసుకోవచ్చు. నేను దీంతో గారెలు చేస్తాను, దీంతో దోశలు కూడా చేస్తాను. దోశ కూడా ఒక ముక్క దోశ పిండిలో వేసి మంచిదంటే దేంట్లోనే వేసేస్తున్నారు. మేము చేసుకుంటాం ఎప్పుడు, మేము ఎప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు మంచిదని తెలిసి ఇంకా అధికం ఫలం అన్నారు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. దీన్ని ఏం చేద్దామంటే ఒడియాలు పెట్టుకుందాం. పూర్వం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇది ఒక్క రవ్వ అంత బూడిద పట్ల నేను బ్యాగులో పెట్టి నిన్నటి నుంచి అక్కడికి ఇక్కడికి మార్చి బూడిదంతా పోగొట్టే. బూడిద పట్టిన కాయ, బరువుగా ఉన్న కాయని తీసుకోండి. ముదురుగా ఉండాలి కాయ, లేవల తెలియపోతున్నావు చూడు. ముదురుగా ఉన్న కాయ అయితే మంచిది, గింజలు పట్టి ముదురుగా ఉంటుంది. ఇలాంటి ఒక కాయ కనుక తెచ్చుకుంటే దీనికి సింపుల్ కొలత ఏంటంటే, కేజీ కాయకి 1/2 కేజీ మినప్పప్పు. ఇది ఇప్పుడు 2 కిలోలు ఉంది. దీనికి 1/2 కేజీ మినప్పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి బైండింగ్ ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే, అమ్మ వాళ్ళు ముందు రోజు మధ్యాహ్నమే ముక్కలు తరిగేసి ఒక పెద్ద పంచెలో వేసి మూట కట్టి పిండేసి రసం అంతా పోయేలా చేసి ముక్కలు ఆరబెట్టేవాళ్ళు. రసం పోతే ఉంటుందంటారా? రసం పోతుంది కాబట్టి కాయ నిలవ ఉంటుంది, మనకి జౌకు అవ్వకుండా ఉంటుంది పిండని చేసేవాళ్ళం. అయితే ఆ రసం పారేసేవాళ్ళు కాదు. అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ జ్యూస్ని పిండి రుబ్బేటప్పుడు పోసుకుంటే బాగా మొరమొరలాడుతూ వస్తాయి. దీంతో పాటు మేము చిన్న ఒడియాలు కూడా పెట్టుకునేవాళ్ళం. ఆ ఒడియాలు రుబ్బడానికి 4 నీళ్ళైనా కావాలిగా. గుమ్మడికాయ నీళ్ళు పోసేస్తే కనుక బ్రహ్మాండంగా ఉండేది, పారబోసే వాళ్ళం కాదు. అయితే చాలా ఎక్కువ ఉంటే కొన్ని పోతాయి అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు బెజవాడ, బందరు, కాకినాడ లాంటి ఊళ్ళల్లో అయితే దీన్ని మూట కట్టాల్సిందేనండి, నీళ్లు తీయాలి పక్కకి. హైదరాబాదు ఈ చుట్టుపక్కల డ్రై ఏరియాస్లో ఈ ముక్కల్లోంచి నీళ్లు తీయద్దు. సింపుల్ మెథడ్ ఏంటంటే, ముందు రోజు మధ్యాహ్నం తరిగేయండి, 4-3 పళ్ళేలలో విశాలంగా పోసి ఆరిపోనివ్వండి ముక్కలు. పొద్దున్న లేచాక మనం ఎండకి 7:30 అట్లా పెట్టుకుంటాం కదా, ఆ తెల్లవారుగానే ఆ ముక్కలు పళ్ళేలు ఎత్తి ఎండలో పెట్టండి. ఇప్పుడు నేను పెట్టాము, బాల్కనీలో ఉన్నాయి, బయట ఆరుతున్నాయి. ముక్కలు ఆరిపోతే జ్యూస్ వాట్లల్లోనే ఉంటుంది, అందులో నుంచి బలం పోదు. ఈ మూటగట్టే వ్యవహారం అక్కర్లేదు. ఒక మెథడ్ ముక్కలు తరిగేది. ఒకవేళ ఇప్పుడే చేసేసుకోవాలి, మనం ముందు రోజు చెయ్యము అంటే, చక్కగా లోపలున్న గింజల పార్ట్ తీసి పక్కకు పెట్టి కోరేసి దాన్ని బట్టలో వేసి పిండేస్తే నీరంతా బయటకు వచ్చేస్తుంది. కోరు ఇట్లా డ్రైగా అయిపోతుంది. కోరు కూడా పిండిలో వేసి అప్పటికప్పుడు వడియాలు పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు వడలు కూడా వేసుకోవచ్చు. మీరు మనం వడియాలు ఇంతసేపు మాట్లాడాను, బోర్ కొడుతున్నారు అనుకోకండి. వివరం చెప్పకపోతే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. దీన్ని ముక్కలు నేనేం చేశానంటే, ఈ బూడిదంతా పోయేలాగా కొబ్బరి పీచు పెట్టి శుభ్రంగా తోమేసాను ఆల్రెడీ ఒకదాన్ని. ఇగో కనపడుతుంది కదా, తెల్లగా చేసేసాము. దీన్ని సన్నగా ముక్కలు తరిగేసుకుందాము. ఈ బూడిదని ఏం చేస్తాం, మనం 1/2 తరిగి ఒడియాలు పెట్టుకుని మిగిలిన 1/2ని కూర చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 4 రోజులు ఉంటుంది తప్పకుండా. ఈ బూడిద తీసేసి ఇది ఉంచాలి, చెక్కుతోటి ఎక్సలెంట్గా ఉంటుంది, ఉంచుకోవాలి. సో ఇది పక్కన పెట్టి నేను నీకు ముక్కలు తరిగి చూపిస్తాను. దీనికి ఏం చేశానంటే, నేను
1 కేజీ ముక్కనే నేను వడియాలు పెట్టే ప్లాను. సో కేజీకి 1/2 కేజీ మినపప్పు పడుతుంది. నా దగ్గర పొట్టు మినపప్పు పోసుకుంటాను అన్నిటికీ. మినపప్పు కూడా ముందు రోజే నానబెట్టాలా రమ్మగారు? రాత్రి నానబెట్టుకోవాలి. 1/2 కేజీ. ఇది పొట్టుపప్పు కాబట్టి నేనేం చేస్తానంటే 1 గుప్పెడు వేసి రాత్రి నానబెట్టి పొద్దున్నే లేవగానే పొట్టు తీసేయటము, శుభ్రంగా కడిగేయటం. 1/2 ఉరామరికగా పొట్టున్నా పర్వాలేదు, మొత్తం తీసేసి తెల్లగా చేయక్కర్లా. మీ దగ్గర కనుక గుండు మినపప్పు గుళ్ళు ఉంటే మినపగుళ్ళు పోసుకోండి, ఏం పర్వాలేదు. గ్లాస్ మీద 1 గుప్పెడు, నేను గుప్పెడు వేసా, మీరు వేయకపోయినా ఏం కాదు. పెద్ద గ్లాస్ మంచినీళ్ళ గ్లాసులు ఉంటాయి కదా, లేదా మీరు కొలత పెట్టుకుంటానంటే ఇగో వేయింగ్ మెషిను దాని మీద పెట్టి 1/2 కిలో చేసుకోండి. చూపిస్తాను చూడండి. అది కూడా ఈ బౌల్ ఎంతో ఉంటుంది జయ. ఇగో 475 ఉంది అంటే ఇది 1/2 కిలో. ఆ గిన్నెమో ఒక 200 గ్రాములు సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. కొలత పెట్టి పోసుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు కప్స్ కొలతతోటి చేసేటట్టే పెద్ద కప్పులు ఉంటాయి కదా అన్నిటికంటే, దాంతో 2 కప్పులైనా పోసుకోవాలి, సరిపోతుంది. ఓకే, దీన్ని ఏం చేసాం, రాత్రే నీళ్ళు పోసి నానబెట్టడం, పొద్దున్నే రుబ్బేసుకోవాలి. వెట్ గ్రైండర్ ఉంటే ద బెస్ట్ అండి. మిక్సీలో వేసినా కూడా వస్తుంది. మీరు ఈజీ మెథడ్ ఏం చేయొచ్చంటే, మిక్సీలో వేసినప్పుడు అది రాయిలాగా వస్తుంది కదా, 2 ముక్కలు నెత్తి అందులో పడేయండి. ఏది మన గుమ్మడి ముక్కల్ని వేసేసి కనుక గ్రైండ్ చేస్తే మీరు నీరు పోయకుండానే మీకు మృదువుగా వస్తుంది పిండి. వెట్ గ్రైండర్కి ఆ పని అక్కర్లేదు, ఏమీ లేదు. రసం కింద పడకుండా ఊరికే 1 కవర్ వేస్తున్నాను. సన్నటి ముక్కలు తరుక్కోండి. మీకు కత్తిపీట ఉంటే సరి, లేకపోతే దీని మీదైనా తరుక్కోవచ్చు. ఇదేమంటారంటే ఆడవాళ్ళు పగల కొట్టకూడదు, గుమ్మడికాయని కొట్టకూడదు, మగవాళ్ళతోటి కొట్టించాలంటారు. ఆల్రెడీ కొట్టిన దాన్ని ఏదో ఆల్రెడీ పగుళ్ళు కనపడుతున్నాయి కదా, కింద వేసి కొట్టారు, నేను ముక్కలు తరుక్కుంటున్నాను. డైరెక్ట్గా కత్తిపీటకి గుమ్మడికాయలు పట్టించకూడదు. ఇది కానీ తెల్ల గుమ్మడి, పండు గుమ్మడి కూడా అట్లా చేయకూడదు. ఆల్రెడీ పగలగొట్టింది అయితే పగలగొట్టాక పర్వాలేదు. సన్నటి ముక్క తరుక్కోండి, మరి అతి పెద్దవి కాదు, ఇదిగో అట్లా ఆ మాత్రం ముక్కుంటే బాగుంటుంది. ఓకే, ఈ ముక్కల్ని ఏం చేశాను, ఆల్రెడీ తరిగి పెట్టే కదా, ఎండలో పెట్టాము. ముక్కలు డ్రై అయిపోయినాయి రమ్మగారు? ముక్కలు డ్రైగా అయిపోయినాయి. దీంట్లో ఏం చేస్తామంటే మనం మినపిండి 1/2 కేజీ మినపిండి నానబెట్టుకున్నాం కదా, మినపప్పుని గట్టిగా రుబ్బుకోవాలి. జౌకు అవ్వకూడదు, పిండి వదులు రాకూడదు, గట్టిగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో మనము అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర దంపేసుకుని, తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకోవటము, చక్కగా పెట్టేసుకోవడం. ఇంగువ వేసుకోవాలండి దీనికి. ఇంగువ లేకపోతే బూడిద గుమ్మడికాయకి రుచి రాదు. ఓకే ఓకే, సో ఇదిగో ముక్కలు చూడు, కిలో అయిపోయింది, ఆరిపోయినాయి కదా. ఇప్పుడు వీటి వల్ల పిండి లూజ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఈ జ్యూస్ తీసేసి వీటిని ఇందులోనే చెయ్యాలి అని మీరు అనుకునేటట్టయితే ఈ బెజవాడ, కాకినాడ, బందరు లాంటి ఊళ్ళల్లో, అంటే మీ ఊళ్ళో బాగా చెమటలు పోసే ఊరు, తర్వాత హ్యూమిడిటీ ఉన్న ఊరు అయితే కనుక ఒకరోజు ఎండలో పెట్టండి ముక్కల్ని, మర్నాడు వడియాలు పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. కానీ నేను అది అడ్వైజ్ చెయ్యను. ఇది హైదరాబాద్ లాంటి చోటే ఈ పని బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చూడు చక్కగా వచ్చినాయి కదా. సో మినపిండి కలిపేద్దాం ఇందులో. అట్లాగేనండి. పచ్చిమిర్చిను జీలకర్ర కొద్దిగా గ్రైండ్ చేశాను. ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం పండిపోతాయి కదా, అవును, అవి వేసుకుంటే బాగుంటుంది, ఘాటు ఉంటుంది, చూడ్డానికి కూడా చక్కగా ఎర్రగా ఉంటాయి. ఇగో ఎర్రపళ్ళు, పండిన పళ్ళు, ఆకుపచ్చ కూడా కొన్ని వేసాను. ఇంకొంచెం జీలకర్ర వేసుకుందాం పైన, 1 స్పూను 2 స్పూన్లు అట్లా పడతాయి. ఓకే, గింజలు ఉంచేసారు రమ్మగారు? అంటే కొన్ని గింజలు ఉంచుకోవచ్చు, ఏం కాదు. గింజ వేగితే భలే రుచిగా ఉంటుంది. ఓకే, ఇదిగో మినపిండి చూడండి, ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలి. ఎందుకంటే వీటిలో మనకి కలవాలి కదా, అవును, లేకపోతే ఇవి కాస్త ముక్కల్లో తడున్న జవుకు వచ్చేస్తుంది. మనకి ఈ వడియాలు ఫెయిల్ అయ్యేది కేవలం లూజ్ వల్లే. ఓహోహో, ఇప్పుడు బైండింగ్ కోసం మినపిండి అనమాట. అదేలేండి. కొద్దిగా ముక్కలు వేసుకుని ఎక్కువ మినపిండి వేసుకుని పెట్టుకునే మెథడ్ కూడా ఉంది, కొంతమందికి నచ్చుతుంది అట్లా. మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా కోరేసి మినపిండిలో కొద్దిగా కలుపుకుని పెట్టుకోవచ్చు, సరిపోతుంది. అప్పుడు ఏంటంటే వడియాలు మొరమొరలాడుతూ వస్తాయి, బాగుంటుంది. మనం పెట్టేటప్పుడు కొంచెం తడిచేయి చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కలు తరిగితేనే బాగుంటుంది, సన్నటి ముక్క, ఎక్కువ లావుగా తరగకూడదు. ఓకే, నాకు ఇదే కొంచెం లావేమో అనిపించింది. వేగిపోతే వడియం పెడితే బాగుంటుంది, వేగితే భలే రుచిగా ఉంటాయి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. పిండిలో ఉప్పు సరిపోతే ముక్కల మీద ఊరికే 1 చిటికెడు, అంతకంటే వేయక్కర్లేదు. దీంట్లో ఏం చేస్తామంటే మీ దగ్గర మాగాయ ఇంగువ ఉంటే కనుక, మాగాయ ఇంగువ అని దొరుకుతుంది కదా,
అది ఒకసారి పొంగించి మెత్తటి పొడి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడైతే ప్రస్తుతం నార్మల్ ఇంగువే, ఎల్జీ ఇంగువే వేస్తున్నా. పచ్చి వడియాలని తింటారు, ఇవి బాగా ఆరక ముందు పకోడీలాగా వేయించుకుంటారు, చాలా రుచిగా ఉంటుంది. వీటిని గారెలాగా ఇప్పుడు ఇట్లా తట్టి నూనెలో వేయిస్తారు. ఇవి ముప్పాతికి వేగి ఎంత రుచిగా ఉంటుందో. ఓకే, సరిపోయింది, వాసన వస్తుంది. ఉప్పు సరిపోయింది చూసాను ఆల్రెడీ నేను. ఓకే, కొద్దిగా తడి చేయి చేసుకుంటే మనకి ఇది ఇట్లా చేతికి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఉండలాగా చేసుకోవటం, ఇట్లా పెట్టుకోవటం అంతే. కొంత పిండి ఉంటుంది, కొన్ని ముక్కలు ఉంటాయి, పిండి వల్ల బైండ్ అయ్యి ఉంటాయి. ముక్క ఒకటి అరా ఇలా బయటకున్నా నీకు ఎండిపోతుంది, ఏమీ అవ్వదు, చక్కగా వేగిపోతాయి. మొదటి రోజున సుమారుగా ఎండుతాయి. రెండో రోజు ఏం చేయాలంటే వీటిని తిరగేసేసుకోవాలి. 2-3 ఎండలు కనీసం పెడితే, 3 రోజులైనా ఎండలో పెడితే తర్వాత ఇంకా డబ్బాకి ఎత్తుకోవటమే. ఏడాదంతా ఉంటాయండి. ఒక్కొక్కళ్ళు ఏమంటారంటే జీలకర్ర వేస్తే పురుగు పడుతుంది, జీలకర్రకి పురుగు పట్టే లక్షణం ఉందని అంటారు. మనం ఏం చేయాలంటే వానలు వచ్చాక, భాద్రపద మాసం శ్రావణం అయిపోయి భాద్రపదం వచ్చాక మళ్ళీ ఒకసారి వడియాలను తీసి మంచి ఎర్రటి ఎండలో పెట్టుకోవాలి. పెడితే అప్పుడు ఇవి మనకి ఏడాదంతా నిలవ ఉంటాయి. రైట్, పెట్టేద్దాం రమ్మగారు, పెట్టేద్దాం. కొంచెం తడిచేయి చేసుకోవటం, ఇగో ఇట్లా ఉండజేయటం, కొద్దిగా అట్లా ఫ్లాట్ చేసి పెట్టేసుకోవటం. ఇట్లా ఆ సైజ్ అయితే సరిపోతుంది. దీనికి ఏంటంటే మనం క్లాత్ మీద కనుక పెట్టుకుంటే, ఒకవేళ మీకు ప్లాస్టిక్ కవర్ వీలుగా ఉంటుంది అనుకుంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ తీసుకోండి, దాని మీద పెట్టుకోండి. బట్ట మీద పెట్టుకుంటే ఇది ఒక పాత పద్ధతి. ఏదైనా పాత పంచముక్క కానీ చున్నీ, ఇదైతే చున్నీ, పాత చీర మీదైనా చక్కగా పెట్టుకోవచ్చు. కొంచెం శుభ్రంగా ఉతికి పెట్టేసుకుని తడి దాని మీద పెడితే ఏంటంటే మనకి ఇగో తడి ఆరిపోయింది అని మేము కొంచెం నీళ్ళలోనే కూర్చున్నాం, మనం ఎండలో కూర్చుని పెట్టుకున్నాం అనుకోండి, ఆరిపోతుంటుంది. ఒకసారి దీన్ని తడి చేసి దాని మీద పెడితే దానికి అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది. ముక్కలు కొంచెం ఇట్లా తోకొస్తుంది కదా, దాన్ని అలాగా అట్లా ఉండజేయటం, పెట్టేయటం. ఇదిగో ఇట్లా. ఇంత పెద్దది వద్దనుకుంటే కొంచెం చిన్నది చేసుకోవటం. కొంచెం తడుపుకోనా ఇట్లా? తడుపు కొద్దిగా, అంటే ఆల్రెడీ ఇది తడిదే, మళ్ళీ కొంచెం ఒకసారి తడిపితే ఈ నీళ్ళే చల్లినా ఏమవదు. తడిపి కనుక పెడితే ఏంటంటే మనకి ఇవి ఊడి వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. కిలో మినపప్పు, 1 కిలో బూడిద గుమ్మడికాయ కలిపి 75 వడియాలు వచ్చినాయండి. సైజులు చూసారు కదా, మా సైజులోనే పెట్టాం. ఇంకొద్దిగా చిన్నవి పెట్టుకుంటే 100 వస్తాయి. హ్యాపీగా పెట్టేసుకోండి. జస్ట్ పిండికి జౌ కాకుండా చూసుకోండి, పలచగా కాకూడదు. గ్రైండర్లో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఒకసారి చేస్తే రెండోసారి మనకి చేద్దాం అనిపిస్తుంది. ఇదేం లేదు, ఒక పూట పని అంతే. కాదరమ్మ గారు, ఈ ఎండకి ఒక పూట ఎండితే సరిపోతుంది. ఒక రోజు పూర్తిగా ఎండిపోయాక సాయంకాలం తీసుకొచ్చి కింద పెట్టుకుంటామా, వీటిని తిరగేసుకోవాలి. ఎందుకంటే పైనంతా డ్రై అయ్యి ఎండిపోతుంది, అడుగున్న తడి ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే తిరగేసి ఏదైనా పళ్ళెల్లో పెట్టేసామంటే దీని మించి ఊడొచ్చేస్తాయి. దీన్నే తిరగేసి పెట్టుకోవచ్చు, లేదా ఊడొచ్చేస్తే పళ్ళెల్లో చక్కగా పేరు చేస్తే కనుక సింపుల్ తక్కువ పెట్టుకుంటే మనం 4-5 సార్లు పని చేస్తాము. 2 వరుస రోజులు కూడా చేయొచ్చు. 2 రోజులు వరుసగా కూడా చేసుకోవచ్చు. మీ వీలు వెంబడి చేసుకోండి. ఈజీ మెథడ్ ఏంటంటే, పెద్ద బూడిద గుమ్మడికాయ కొనుక్కోకపోయినా రైతు బజార్లలో హాఫ్ గుమ్మడికాయ ముక్క అమ్ముతాడు. ఆ ఒక్క ముక్కతోటి ట్రై చేసినా జస్ట్ అది ఎంత ఉందో చూడండి, అందాజుగా అది ఎంత బరువు ఉందో అందులో పావు వంతు మినపప్పు వేస్తే సరిపోతుంది. సరదాగా చేసి చూడండి, బాగుంటుంది. తప్పకుండా రమ్మగారు. కానీ ఎండిపోయిన తర్వాత మాకు చూపించాలి మీరు. వేయించి మీకు చూపిస్తాను. వేయించే చూపిస్తారా? వేయించి రుచి చూపిస్తారా? అదే. రైట్ రమ్మగారు. ఓకే, థ్యాంక్ యూ.